అమ్మ చనిపోయాక నన్ను చెల్లిని తీసుకెళ్లి బాబాయ్య పెంచారు. పిన్ని చాలా మంచిదన్నమాట. బయట నుంచి వచ్చిన నన్ను చెల్లిని తన పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంది. బాబాయ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అండ్ మేమిద్దరం కదా పిల్లల్మి. మా నలుగురిలో పిన్నికి మా చెల్లెలంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందరికంటే చిన్న పిల్ల. అందులో తను పుట్టిన 1 డే నుంచే పిన్ని దగ్గర పెరిగింది. అందుకే చెల్లి అంటే పిన్నికి చాలా ఇష్టం. అలాగా నేను చెల్లి చిన్నప్పటి నుంచి బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే పెరిగాము. ఇంకా నాన్న ఒక్కడే మా సొంత ఇంట్లో ఉండేవారు. అయితే నాన్నకు వంట చేసుకోవడం రాదు. వండుకోవడానికి ట్రై చేసిన కర్రీ చేతుల మీద పడిపోవడమో, ఉప్పు లేదా కారం ఎక్కువైపోవడమో జరుగుతుండేసరికి ఇలా కుదరదులే అని రైస్ కుక్కర్ లో పెట్టుకొని కర్రీ మాత్రం బయటే తెచ్చుకునేవారు. వాళ్ళేమో ఆ కర్రీస్ ని ప్లాస్టిక్ కవర్ లో కట్టించేవాళ్ళు. అలానే టీ కూడా అంతే, ప్లాస్టిక్ కవర్ లో వేడి వేడి టీని పోసిచ్చేవారు. అప్పుడేంటంటే మాకు అంత అవగాహన లేదు ప్లాస్టిక్ వాడకం వలన ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని. అది తెలుసుకునేలోగా మా నాన్నే మాకు దూరం అయిపోయారు. ఒక 10 years కంటిన్యూస్ గా 3 పూటల ప్లాస్టిక్ కవర్ లోనే ఫుడ్ తింటూ ఉండేసరికి నాన్నకి క్యాన్సర్ వచ్చింది.